ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీతో కలవడం 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రెస్ మీట్లో పాల్గొనక సకాలంలో వచ్చి ప్రెస్ మీట్ కు రావడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్ గురించి మొట్టమొదటి చెప్పడం జరుగుతుంది. ఆయన శాసనసభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అన్ని ఆధారాలతో అసెంబ్లీలో లేవనెత్తినందుకు దాంతో పాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్ కు ఐటీ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతో పాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు పటాన్చేరు ఎమ్మెల్యే సోదరుడు మైపాల్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి వచ్చి అరెస్ట్ చేసుకొని 30 రోజులు జైల్లో పెట్టిన సంగతి మీద ఆయన లేవనెత్తడం జరిగింది. దాని మీద కాటా శ్రీనివాస్ గౌడ్ గారి బృందము నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో కాటా శ్రీనివాస్ చేసిన కామెంట్ అంటే ఫేక్, ఆయనకు ఆలోచన లేకుండా 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయి ఏమాత్రం నియోజకవర్గం మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా ఆలోచనతో అడుగులేయాలి. నేషనల్ పార్టీకి వెళ్ళి 2 సార్లు ఓడిపోయి ఫేక్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని సరి చేసుకొని విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దాంతో పాటు హరీష్ రావు విషయంలో మాట్లాడము ఒక శోచనీయం. ఎందుకంటే హరీష్ రావు స్థాయి ఇక్కడ, నీ స్థాయి ఇక్కడ, నా స్థాయి ఇక్కడ. ఉద్యమాలలో కీలక పాత్ర వహించి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్తో పాటు అయిన లాఠీ దెబ్బలకు జైలు పోయి ఎన్నో రకాల అవస్థలు పడి తెలంగాణ సాధించిన దాంట్లో మొదటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడము నీ స్థాయి కాదు. నీ స్థాయి లెవెల్లో మాట్లాడండి. దయచేసి స్థాయి లెవెల్లో మాట్లాడాలి, పద్ధతితో మాట్లాడాలి రాజకీయాలలో. కాబట్టి మీ స్థాయి నుంచి మాట్లాడితే ప్రజలు దుడ్డు చెప్తారు. మొన్ననే మున్సిపల్ ఎలక్షన్లో 5 మున్సిపాలిటీలు 2 చెంపలు వాయగొట్టారు ప్రజలు. వాస్తవమా కాదా? దాంతో పాటు వాళ్ళ మంత్రి కుమార్తె వివాహంలో, జిల్లా మంత్రి కుమార్తె వివాహంలో పెళ్లి పేరు చెప్పి నువ్వు ఎన్ని రోజులు వసూలు చేస్తే చెప్పాలి. సొంత కుటుంబానికి తను సొంత కుటుంబాన్ని తల్లితో సహా, అన్నతో సహా, వాళ్ళ సిస్టర్తో సహా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ చరిత్ర వేరేల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలి. కాబట్టి ఆ విధంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు
మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ అలాగే దేవాదాయ చైర్మన్ కానీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే పండుగ అయినాయి. టికెట్లు అమ్మడము, సొంత కార్యకర్తలకు పార్టీకి ఆర్గనైజేషన్ చేసిన వాళ్లకు ఇనానిమస్ పదులు ఇస్తారు. వాళ్ళ దగ్గర గిట్ట నువ్వు పైసలు వేసి చేసిన పెద్ద మనిషి నువ్వు. మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకోండి, దేవాలయ చైర్మన్లు అనుకోండి, సీట్ల పంపకంలో అనుకోండి మున్సిపల్ సీట్లను కానీ ఆ విధంగా వసూలు చేసే పెద్ద మనిషి నువ్వు. ఊరల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? కాబట్టి ఆలోచన చేసి మాట్లాడాలి. ప్రజలు నీకు 2 సార్లు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, మన మున్సిపల్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా ఒక పెద్ద మనిషి తరా నువ్వు ప్రభుత్వం ఉండి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఉపయోగపడే రీతిలో పనిచేయాలని నేను సలహా ఇస్తా ఉన్నా. దాంతోపాటు ఈయన ఆలోచన ఏముందంటే గ్రామానికి మండలానికి 2-3 ఏజెంట్లను పెట్టి వసూలు రాజండి. మండలంలో 5-6 మందిని పెడతారో టీవీని పెట్టి ఎవడు బిల్డర్ ఉన్నాడు, ఏ కంపెనీ ఉన్నది, ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఏజెంట్లను పెట్టి ఏజెంట్లతో పైసలు వసూలు చేసే పెద్ద మనిషి. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. విక్రమ్ గౌడ్ అనే మాజీ ఇప్పుడున్న సర్పంచ్ నందిగామ 7 కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకు సహకరించిన సంగతి మేము మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఆ విధంగా మార్కెట్ కమిటీకి 40 లక్షల రూపాయలు ఇవన్నీ వాళ్ళ కార్యకర్తలే చెప్తారు, వాళ్ళ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి నా సలహా కాటా శ్రీనివాస్ గారికి. నువ్వు సర్పంచ్గా నిన్ను యువకుడు ఉత్సాహవంతుడు అని సర్పంచ్గా గెలిపిస్తే 2 సంవత్సరాలకే చెక్ పవర్ తీసేసి రిమూవ్ చేసింది అప్పుడున్న అధికార యంత్రాంగం. 2 కోట్ల రూపాయలు ట్రెజరీ డబ్బు రిసీవ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం కాదు, రిమూవ్ చేసి పడుతుంది. పార్టీ నుంచి తొలగించింది, మన పదవి నుంచి తొలగించింది. ఇది వాస్తవా కాదని అందరూ తెలిసాం. ఒక సర్పంచ్గా నిలకడగా పరిపాలన చేయని వ్యక్తి నువ్వు 2 సార్లు టికెట్ ఇస్తే నీ ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే ఓడగొట్టారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడారు సరిగా.